కూటమి పొత్తులలో భాగంగా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి మాకు అధికారం ఇవ్వండి అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఎలా మోసం చేస్తున్నారు అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా పాలనలో వాళ్ళు విఫలమయ్యారు, అవినీతి చేశారు, కనీసం రోడ్లు కూడా వేయలేదు, అభివృద్ధి చేయలేదు, అటువంటి ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే ఆ ఎమ్మెల్యేలు కూటమిలో పొత్తుల్లో భాగంగా టీడీపీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులపై, వైసీపీ ఎమ్మెల్యేలపై ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉన్నావు. అటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, అటువంటి వైసీపీ నాయకులు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి టికెట్ తీసుకుంటే వాళ్ళు నిజాయితీ పరులు అయిపోతారా అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కూటమి పొత్తుల పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాను అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఉదాహరణకు పాత చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి టీడీపీలో టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ శంకర్ యాదవ్ ఉన్నాడు, బలమైన టీడీపీ అభ్యర్థి. అతను కాదని వైసీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఆరని శ్రీనివాసులు చిత్తూరులో ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసి గతంలో గెలిచి 5 సంవత్సరాలు అవినీతి పాలనతో అక్కడ దోచుకున్నాడు, ప్రజలకు సేవ చేయలేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ టికెట్ ఇవ్వకూడదు అని జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ ఇవ్వకుండా అతను పక్కన పెడితే తిరుపతిలో జనసేన తరఫున ఆరని శ్రీనివాసులకు టికెట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం సురేష్కి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కనీసం రోడ్లు కూడా అతను వేయలేదు, అభివృద్ధి గురించి పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు. కానీ నేను చెప్పిన ఈ ముగ్గురు క్యాండిడేట్లు మాత్రం దోచుకున్నారు, బాగా ప్రజల సొత్తు దోచుకున్నారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు, తినేశారు. ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయలేదు. అటువంటి వైసీపీ అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తే ఆ అవినీతి పరులను మళ్ళీ కూటమిలో భాగంగా, పొత్తుల్లో భాగంగా టీడీపీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున టికెట్లు కేటాయిస్తున్నారు. అంటే వైసీపీలో అవినీతి పరులుగా ఉన్నవాళ్ళు కూటమికి తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు నిజాయితీ పరులు అయిపోతారా? రాష్ట్ర ప్రయోజనాలను వీళ్ళు కాపాడతారా? ఇటువంటి అవినీతి పరులకు టికెట్ ఇవ్వటం వల్ల చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారా అని నేను ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతారు? మీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? అవినీతి పరులకి, వైసీపీ క్యాండిడేట్లకి మీరు టికెట్లు ఇవ్వటం వల్ల, ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి తీసుకుని వచ్చి టికెట్లు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎలా నిజాయితీ పరులు అయిపోతారు? వాళ్ళ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ఈ ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నాను. పదే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విధ్వంసకర పాలన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, నాకు అందుకే అధికారం ఇవ్వండి అంటుంటాడు. ఏ విధంగా అధికారం ఇవ్వాలి నీకు? కనీసం 175 స్థానాలలో క్యాండిడేట్లను కూడా నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితిలో వైసీపీ అభ్యర్థులు, వైసీపీ అవినీతి పరులను తీసుకొచ్చి నువ్వు టికెట్లు కేటాయించావే, నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతావా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. కూటమిలో భాగంగా 21 సీట్లు కేటాయిస్తే పట్టుమని 10 మందికి కూడా జనసేన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వని పవన్ కళ్యాణ్ అందరూ వైసీపీ నాయకులకు టికెట్లు ఇచ్చి ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాడట. ఇటువంటి క్యాండిడేట్ల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేదేమో ఏదో గుడిసెలో అన్నట్టు వీళ్ళు నీతులు చెప్తుంటారు. ఇటువంటి క్యాండిడేట్లకి మీరు మళ్ళీ ఓటు వేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి లాంటి వాళ్ళు ప్రజలనెత్తిన కుచ్చు టోపీ పెడతారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.